నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు అమరావతి చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డు, నగరం లోపల ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానంగా చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం 30,000 ఎకరాల్లో నిర్మాణ పనులు జరుగుతుండగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో 30,000 ఎకరాల సేకరణకు సర్కార్ రెడీ అవుతుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్. మీనాక్షి, అమరావతి రాజధాని నిర్మాణ పనులకు శరవేగంగా పూర్తయ్యే తరుణంలో మరీ కొంత భూములు సేకరించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే ఐఆర్ఆర్కు ఓఆర్ఆర్కు అనుసంధానంగా మరో 30,000 ఎకరాల భూమి సేకరించాలనే ఆ యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఏ గ్రామాల్లో భూసేకరణ జరిగితే రాష్ట్ర రాజధాని అమరావతికి సరిపోతుంది, భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాజధాని అమరావతి పనులు వేగవంతం చేస్తున్న తరుణంలో మరికొన్ని అవసరాలను తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే మరో 30,000 ఎకరాలు భూసేకరణకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులతో పలుమార్లు ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే మరో 20 గ్రామాల్లో ఈ 30,000 ఎకరాలను సేకరించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అధికారులు ఏ గ్రామాల్లో ఐఆర్ఆర్ ఓఆర్ఆర్కు అనుసంధానంగా 30,000 ఎకరాలు సేకరిస్తే ఏ గ్రామాల్లో ఇంచి సేకరించాలనే కోణంలో కూడా ఇప్పటికే భూ సర్వే నిర్వహించారు. భవిష్యత్ ఒక పక్క రాజధాని నిర్మాణం చేపట్టే క్రమంలో భవిష్యత్తులో రాజధాని అభివృద్ధి పూర్తి స్థాయిలో పెరిగేటప్పటికి భూ అవసరాలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ అవసరాలు లేదంటే కార్పొరేట్ అవసరాలకు సంబంధించిన భూ వెసులుబాటు ఉండదు. కాబట్టి ఆ వెసులుబాటును ముందుగానే సేకరించాలి. ఖచ్చితంగా రాజధానిలో ఎక్కడ ఏ అవసరాలకు భూమి లేదు అనే పేరు లేకుండా ముందస్తుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఇప్పటికే 30,000 ఎకరాల్లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభమయ్యే దిశగా ఇప్పటికే టెండర్లు పూర్తయినాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్లో పునఃప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. అయితే ఎప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రారంభం చేస్తారు ఈ పనులన్నిటికీ అనే అంశంతో పాటు ఖచ్చితంగా రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరిగే క్రమంలో ఖచ్చితంగా మరికొంత భూమి కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఖచ్చితంగా అమరావతి సమీకరణలో ఏదైతే భూసేకరణ చేసే అంశంలో కూడా ఓఆర్ఆర్కు ఐఆర్ఆర్కు అనుసంధంగా ఉండే భూమినే సేకరించాలనే కోణంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. దీంట్లో పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఏ గ్రామాల్లో ఏమేమి ఉన్నాయి అనేసి క్షుణ్ణంగా ఎక్కడ గ్రామస్తులకి ఇబ్బంది లేకుండా ఎక్కడ కోర్టు వివాదాలు లేకుండా పూర్తిగా సమీకరణ చేసే